రామారావు గారు, మీరు ఒక యువరాజుగా, మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వివరించారు. కారు పార్టీ ఏలుబడిలో ఉన్నన్ని దినాలు కూడా కేసీఆర్ సార్ తర్వాతనే కేటీఆర్ సార్ అన్నట్టు ఏలుబడి నడిచింది అని కొందరు బీఆర్ఎస్ లీడర్లే అప్పట్లో అనుకున్నారు. అది సరే కానీ ఇప్పుడు ఈ ముచ్చట ఈసారి ఎందుకు ముంగట చేసిండు అంటే చెప్తుండు ఇనుండ్రి. ఎటువంటి క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా, ఎటువంటి అప్రూవల్స్ లేకుండా కూడా 55 కోట్లు గ్రీన్ కోన్ కాపాడనీకి పంపించినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది మనకు. కాబట్టి కేటీ రామారావు గారు, మీ డ్రామాకు ఆస్కార్ అవార్డు వస్తుంది కానీ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇది కేవలం ఒక మిత్రుని కాపాడే ప్రయత్నంలో మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది. కేటీఆర్ సార్కు బాగా దగ్గర మనిషిని కాపాడేందుకు ఈ భాగవతం ఆడుతున్నాడట. అయ్యా కిరణాల్ సారు మాజీ మంత్రికి చాలా దగ్గర మనిషి అంటున్నారు కానీ ఆయన పేరెందుకో చెప్తలేరు. పేరు చెప్తే కూడా ఆ దగ్గర మనిషి ఎవరో ఆయన కోసం ఈ ఫార్ములా రేసుల అన్ని కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టు అదలు బదలు ఎట్లా చేసిండో తెలిసిపోతుంది.